రామ్ గారు యా లాస్ట్ క్వశ్చన్ ఇక్కడండి స్ట్రైట్ హియర్. Yes అండి, హాయ్. హాయ్ అండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. Thank you. మూవీ చాలా నచ్చింది. Thank you, మూవీ thank you. చూసే ముందు ఫ్యాన్స్ అందరినీ నేను తిట్టుకునేదాన్ని, ఏంటి ఫ్యానిజం అని చెప్పి. బట్ మూవీ చూసిన తర్వాత నా థాట్ ప్రాసెస్ అనేది మారింది. సో మూవీలో చాలా సీన్స్ ఉన్నాయి, గూస్ బంప్స్ వచ్చే సీన్స్. బట్ ఏ సీన్ చేస్తున్నప్పుడు మీరు యాజ్ అ సాగర్గా యూ ఫీల్ లైక్ ఇంత ఉంటుందా, ఒక స్టార్కి ఇంత ఫ్యానిజం ఉంటుందా అని మీకు గూస్ బంప్స్ వచ్చిన సిచ్యువేషన్ ఏంటి? కథ విన్నప్పుడే గూస్ బంప్స్ వచ్చేసినాయి అండి. కానీ పర్ఫామ్ చేస్తున్నప్పుడు ఐ వాస్ టోటలీ ఇన్ టు దాట్ క్యారెక్టర్. సో నాకు గూస్ బంప్స్ అన్నట్టు కాదు, కానీ లైక్ ఐ మెన్షన్ ఎవ్రీ టైమ్ యూ పర్ఫార్మింగ్ ఇట్ వాస్ ద సరౌండింగ్ క్యారెక్టర్స్, ఎవరైతే పక్కన నుంచి నా క్యారెక్టర్ రోల్స్ ఉన్నారో వాళ్ళకి గూస్ బంప్స్ వచ్చిన చాలా సందర్భాలు ఉన్నాయి. నేను మహేష్ కూడా డిస్కస్ చేస్తూ ఉండేవాళ్ళం. బీట్ తులసి గారు కానీ చాలాసార్లు ఉన్నారు, రావు రమేష్ గారు కానీ, మురళీ శర్మ గారు కానీ. యూనో, సో మురళీ శర్మ గారు స్పెసిఫిక్గా ఆ ఇంటర్వెల్ సీక్వెన్స్లో ఉన్నప్పుడు తను నా ప్రాణం సార్ అన్నప్పుడు నేను చూడట్లేదు మిమ్మల్ని, కానీ పక్కన చేస్తున్నప్పుడే నాకు ఒకసారి అనిపించింది అన్నారు. యూనో ద సో మచ్ ఆనెస్టీ ఇన్ ఎవ్రీథింగ్ దాట్ అక్కడ చేస్తున్న ప్రతి ఒక్కరికి ఆ ఫీలింగ్తో ఉంది. వాళ్ళు పర్ఫామ్ చేస్తున్నా ఈవెన్ వెన్ దే జస్ట్ రియాక్టింగ్, చాలా ఆర్గానిక్గా వచ్చింది. సో ఐ థింక్ ఇట్స్ ఆల్ ఇన్ ద రైటింగ్ అండ్ వెరీ హ్యాపీ.